వరంగల్ జిల్లా నరసంపేట మండలం భోజ్యానాయక్ తండాలో 15 ఏళ్ల క్రితం మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభించారు. తండాలోని చిన్నారులకు విద్యనందించాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన విద్యావంతులు, యువకులు, గ్రామ ప్రజల సహకారంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించారు. తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడంతో పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నా విద్యార్థులలేమితో మూతపడింది. ఈ నేపథ్యంలో గ్రామంలోని విద్యావంతులు, యువత కలిసి బియాన్ తండా వారియర్స్గా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సంఘ సభ్యులు కలిసి నిధులు సమకూర్చుకున్నారు. దీంతో శిథిలమైన పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేయించి విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టర్ సత్యశారద చేతుల మీదుగా పాఠశాలను తిరిగి ప్రారంభించారు. పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులతో పాటు కంప్యూటర్ విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇది ప్రైమరీ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అండ్ ప్రీ స్కూల్ అండ్ అంగన్వాడీ ఈ రోజు రీఓపెన్ అవుతుంది. దీంట్లో లోకల్ విలేజర్స్ బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తోటి ఇది అంతా కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది 4 to 5 kilometers దూరం వెళ్లి చదువుకునే వాళ్ళు, బికాస్ 15 years క్రితం ఈ స్కూల్ మూసేశారు అని చెప్పారు. సో ఆ స్కూల్ ఇప్పుడు రీఓపెన్ అయినందుకు గ్రామంలోనే పిల్లలు చదువుకుంటారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫర్దర్ గా ఈ స్కూల్ కి మనకి కంప్యూటర్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా ఎక్స్పాన్షన్ గురించి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీటి ప్రపోజల్స్ మేము గవర్నమెంట్ కి పంపించి తీసుకొస్తాము. బికాజ్ ఇప్పుడు ఇక్కడ చదువుతున్న పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు, వాళ్ళకి ఏఎక్స్ఎల్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంది మనకి, వేర్ మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు ఆడియో విజువల్ మోడ్ లో నేర్చుకునే అవకాశము అండ్ అనలిటికల్ బేసిస్ లో నేర్చుకునేది కూడా ఉంది. మనకు ఒక ప్రొవిజన్ ఆల్రెడీ వేరే స్కూల్స్ లో ఉంది, అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా మోర్ చిల్డ్రన్ ఇటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్ గా అయితే మేము టేకప్ చేస్తాం.